హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాక్నోఫాస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మన ఛానల్కి కీవర్డ్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మనం మన ఛానల్కి వెళ్ళాలి. సో క్లిక్ ఆన్ క్రియేటర్ స్టూడియో. సో మన ఛానల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఛానల్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద మనం క్లిక్ చేస్తే సో ఒక సెట్టింగ్స్ మనకు ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి ఛానల్ కీవర్డ్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కీవర్డ్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం మన ఛానల్ కీవర్డ్స్ వేసుకోవాలి. సో కీవర్డ్స్ అంటే ఏం లేదు, మన ఛానల్లో ఏ కంటెంట్ పెట్టాలనుకుంటున్నాం, లేదంటే మన ఛానల్ దేనికోసం మనం క్రియేట్ చేసుకున్నాం, యూట్యూబ్లో మనం ఏ కంటెంట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాం, మన ఛానల్ దేని గురించి క్రియేట్ చేసాం, సో అవన్నీ డిస్క్రైబ్ చేస్తూ మనం ఛానల్ కీవర్డ్స్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్నికల్ వీడియోస్ పెడదామని ఛానల్ క్రియేట్ చేశాను. సో ఫస్ట్ నా ఛానల్ నేమ్ ఏంటి, ఆనంద్ టెక్. సో ఆనంద్ టెక్. ఏ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను, టెక్నికల్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. సో టెక్నికల్ వీడియోస్ పెట్టాలనుకున్నాను కాబట్టి టెక్నికల్. సో టెక్నికల్ అనేది మనం ఒక కీవర్డ్ అనమాట. సో టెక్నికల్. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ నేమ్ ఇట్ సెల్ఫ్ మన ఛానల్ డిస్క్రైబ్ చేస్తుంది. అలాగే తెలుగు అంటే మన లాంగ్వేజ్ని డిస్క్రైబ్ చేస్తుంది. అట్లాగే మనం ఏదైతే కంటెంట్ పెట్టాలనుకుంటున్నామో ఆ కంటెంట్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ అనేవి రాస్తాను అనమాట. టెక్నికల్ కీవర్డ్స్ ఎంటర్ చేశాను. సో మీరు ఒక కంటెంట్ అనే కాదు, మీరు ఒక 2 కంటెంట్స్ పెడుతున్నారు, మీ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నారు. ఆ 2 కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కీవర్డ్స్ అనేవి మనకి ఇక్కడ ఎంటర్ చేస్తారు. కీవర్డ్స్లో మన ఛానల్ కీవర్డ్స్ కింద ఎంటర్ చేస్తారు. సో ఎనీ కంటెంట్, మోర్ దాన్ 1 కంటెంట్ మీరు అప్లోడ్ చేయాలన్నా, లేకపోతే 1 కంటెంట్ అప్లోడ్ చేయాలన్నా, కంటెంట్ ఏదైనప్పటికీ దాని రిలేటెడ్ వర్డ్స్ అనేవి మన ఛానల్ కీవర్డ్స్ కింద పెట్టుకుంటాం. అలాగే ఛానల్ నేమ్ కూడా ఇస్తాం. సో అలాగే మన లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది కూడా ఇస్తాం అనమాట. సో ఈ విధంగా మనకి ఛానల్ కీవర్డ్స్ వేసుకుంటే ఎవరైనా యూజర్స్ మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు మన వీడియోస్ ఏదైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ వీడియోస్ అన్నాను. సో టెక్నికల్గా ఎవరైనా యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు సో ఈజీగా మన ఛానల్ ఐడెంటిఫై అవుతుంది అనమాట. సో ర్యాంకింగ్స్ కోసం సో మన ఛానల్ ఏంటి అనేది డిస్క్రైబ్ అవుతుంది. సో యూట్యూబ్ ఈజీగా రికగ్నైజ్ చేసి కీవర్డ్స్ నుంచి మన ఛానల్ అనేది ర్యాంకింగ్లో ఉంటుంది అనమాట. మన ఛానల్ బాగా పాపులారిటీ వచ్చిందంటే సో మన ఛానల్ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో దానికి చాలా యూజ్ ఛానల్ కీవర్డ్స్ అనేవి. సో ఛానల్ కీవర్డ్స్ అనేవి చాలా యూజ్. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్కి కీవర్డ్స్ అనేవి వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.